ఒకే ఊరిలో రెండు కత్తులు ఉండవు. తాజాగా ఇదే సామెతను గుర్తు చేస్తున్నారు అంతర్జాతీయ రంగ నిపుణులు. జర భద్రం అంటూ హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా లేకుంటే ముప్పు తప్పదంటున్నారు. ఆర్థిక కోణంలో చైనా సమర్థవంతమైంది. సూపర్ పవర్ కంట్రీగా ఎదిగేందుకు వ్యూహరచన చేస్తోంది. పొరుగున ఉన్న భారత్ శక్తివంతమైన దేశంగా ఏర్పడాలని డ్రాగన్ ఎప్పుడూ భావించదు. ఇండో చైనా సంబంధాల్లో అనేక ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దుతో వివాదం ఏళ్ల నుండి కొనసాగుతోంది. అయితే ట్రంప్ టారిఫ్ దెబ్బతో చైనా భారత్తో చేతులు కలపడానికి తహతహలాడుతోంది. ట్రంప్ అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. టారిఫ్లతో ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. ట్రంప్ టెంపరితనం వల్ల భారత్ అమెరికా సంబంధాలపై అనిశ్చితి అలుముకుంటోంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్తో కలిసేందుకు డ్రాగన్ దేశం ఉత్సాహం చూపిస్తోంది. గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికులు ఘర్షణ పడిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1975 తర్వాత ఈ రెండు దేశాల మధ్య సైనికుల ప్రాణాలు పోయినంతటి తీవ్ర పోరాటం జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది భారత సైనికులు, 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. అప్పటి నుంచి రెండు వైపులా సైనిక ప్రతిష్టంభనలు నెలకొన్నాయి. ఇప్పుడు వారు మాట్లాడుకోవడానికి, కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది. లద్దాఖ్ ప్రాంతంలో కొన్ని ప్రధాన సమస్యల్ని పరిష్కరించడానికి భారత్, చైనాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుల్ని జనవరిలో తిరిగి ప్రారంభించారు. వీసా ఆంక్షలు సడలించారు. భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. నిరుడు చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 10 లక్షల కోట్లకు చేరింది. భారత్ ముఖ్యంగా అరుదైన భూ ఖనిజాల కోసం చైనాపై ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవడానికి సరిహద్దు ప్రాంతాలలో శాంతికి చాలా అవసరం ఉంది. చైనా ఎక్కువగా తైవాన్ పైనే దృష్టి పెడుతోంది. కాబట్టి ప్రస్తుతానికి ఉమ్మడి హిమాలయ సరిహద్దులో భారత్తో చైనా శాంతిని కోరుకుంటోంది. కానీ తమ ఎదుగుదలను అడ్డుకోవడానికి అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇండియాను ఉపయోగిస్తున్నాయని చైనా అనుమానిస్తోంది. సరిహద్దు వద్ద శాంతితో పాటు భారత విషయంలో ఇతర అంశాలను మెరుగుదలను కోరుకుంటోంది చైనా. భారతదేశంతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని, ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని చైనా ఆశిస్తోంది. ఇండియాతో చైనాకు 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఆర్థికంగా, సాంకేతికంగా, సైనికంగా చైనా బలపడుతుంది. చైనా ప్రాంతీయ ప్రపంచ సమీకరణల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే డ్రాగన్ పట్టుదలను ప్రదర్శిస్తోంది. భారత్ను ఎదగనివ్వకుండా, బలపడనివ్వకుండా హద్దుల్లో ఉంచాలని చైనా వ్యూహాలు రచించింది. అందుకే యుఎన్ భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం దక్కకుండా చైనా అడ్డుకుంటోంది. భారత్పై నిరంతరం కయనకి దిగే పాకిస్తాన్ను, అక్కడి ఉగ్రవాదులను డ్రాగన్ వెనకేసుకొస్తోంది. దాయాదుల నడుమ ఎప్పుడు యుద్ధం జరిగినా పాకిస్తాన్కే మద్దతిస్తోంది. పైకి స్నేహం, సుహృద్భావం నటిస్తూ వెనుపోటు పడవడం చైనాకు అలవాటుగా మారింది. భౌగోళిక వైశాల్యంలో జనాభా పరంగా తనను సవాల్ చేసే సత్తా ఇండియాకే ఉందని డ్రాగన్ కు తెలుసు. అందుకే భారత్ ఎదగకుండా చైనా అడ్డుకుంటోంది. ఇకపైనా అడ్డుకుంటూనే ఉంటుంది. దక్షిణాసియాలో మన దేశానికి పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలను చెడగొట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. మన దేశం చుట్టూ భారీగా పెట్టుబడులు పెట్టి సైనిక పొత్తులు కుదుర్చుకుని చక్రబంధంలో ఇరికించాలని చూస్తోంది. భారత సైనిక, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టాలని వ్యూహాలు పన్నుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2019 అక్టోబర్లో భారత్కు వచ్చి వెళ్లిన కొద్ది నెలలకే, అది కోవిడ్ సమయంలో చైనా సైనికులు గల్వాన్ లోయలకు అక్రమంగా చొరబడ్డారు. భారత జవాన్ల ప్రాణాలు తీశారు. ఇండియా బలహీన స్థితిలో ఉందనే అంచనాతో చైనా దుస్సాహసానికి పాల్పడింది. కానీ చైనాను ఇండియా గట్టిగా ఎదురుదెబ్బ తీసింది. గతానికి భిన్నంగా భారత నాయకత్వం తగ్గేది లేదంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు 2024 అక్టోబర్లో రష్యాలో జిన్పింగ్, మోడీల మధ్య సమావేశం జరిగింది. ఇది ఢిల్లీతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బీజింగ్ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. గల్వాన్ ఘర్షణల తర్వాత జరిగిన భేటీ కావడంతో ఇలాంటి వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. గల్వాన్లో భారత్ మీద చైనా పైచేయి సాధించలేకపోయింది. కోవిడ్ తదితర పరిణామాలతో చైనా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైంది. జిన్పింగ్ మీద స్వదేశంలో రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. 2025 మే నెలలో పాకిస్తాన్తో జరిగిన సరిహద్దు ఘర్షణ సమయంలో చైనా, పాకిస్తాన్ ఎంత దగ్గరగా పనిచేస్తున్నాయో భారత్ చూసింది. ఈ పోరాటంలో చైనా యుద్ధ విమానాలు, క్షిపణులు, రక్షణ వ్యవస్థల్ని పాకిస్తాన్ ఉపయోగించింది. ఇక ఘర్షణ తర్వాత కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో సహాయం చేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇది ఇండియాను ఇబ్బంది పెట్టింది. కాల్పుల విరమణ చర్చల్ని నేరుగా నిర్వహించామని, మరెవరి ప్రమేయమూ లేదని భారత్ బదులిచ్చింది.
ప్రస్తుతం అమెరికా విధించిన 50% సుంకాన్ని భారత్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మోడీ జిన్పింగ్ సమావేశానికి ప్రాముఖ్యం పెరిగింది. అయితే మేలో భారత్ పాకిస్తాన్ సంక్షోభంలో చైనా స్పష్టంగా పాకిస్తాన్ వైపు ఉందనేది గమనించదగ్గ విషయం. ఈ పరిస్థితుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతదేశం చైనా నిజంగా దగ్గర కాగలవా? చైనాను భారత్ విశ్వసించగలదా? ఈ సందర్శనను చైనా ఎలా చూస్తోంది? ఈ పరిస్థితిని చైనా ఏ విధంగా ఉపయోగించుకోగలదు అనే సందేహాలు ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ 7 ఏళ్ల తర్వాత చైనా పర్యటన చేపట్టారు. ఎస్సీఓ సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. ఈ యాత్రతో ఇరు దేశాల సంబంధాలు కొత్త మలుపు తిరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. గల్వాన్ ఘర్షణల తర్వాత సరిహద్దులో దీర్ఘకాలంగా సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో మోడీ చైనా యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాలో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడే చైనాను ఆర్థికంగా గురిపెట్టారు. రెండోసారి అధ్యక్షుడైతే దాడిని ముమ్మరం చేస్తానని ముందే హెచ్చరించారు. దీంతో భారత్తో సామరస్యానికి సుముఖంగా ఉన్నట్లు జిన్పింగ్ సంకేతాలు వదలక తప్పలేదు. రష్యాలో మోడీతో ఆయన భేటీ వేసింది ఇందుకే. ఏది ఏమైనా భారత్ చైనాలు ఇరుగు పొరుగు దేశాలు. ఉభయులు శాంతియుతంగా సహజీవనం చేయక తప్పదు. కొన్ని సందర్భాల్లో సహకారం, మరికొన్నిసార్లు పోటీ అనివార్యం. కాకపోతే భారత్ చైనా ఇప్పట్లో పూర్తి స్థాయిలో స్నేహితులయ్యే అవకాశం లేదనేది వాస్తవం.